స్టోరీ గురించి అప్పుడు నేను అడిగితే కూడా చెప్తాం చెప్తాం అనేవాళ్ళు. గుర్తుందో లేదో మీకు? సో ఈ రోజైనా నాకు మీ లవ్ స్టోరీ చెప్పే టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మొహాలు చేసుకుంటారు. ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు? నేనే. అవునా? అంటే హౌ? ఎలా అంటే మా కజిన్ ఉంటారు. సో అలా నేను వాళ్ళ ఇంటికి ఎక్కువ అక్కడే ఉండేటాన్ని. సో నార్మల్గా వెళ్తూ ఉండేదాన్ని హాలిడేస్. కజిన్ అంటే ఎవరు కాదు, మా సొంత మామయ్య వాళ్ళ కొడుకులు. సో వాళ్ళతో ఉంటే తిని అక్కడికి వచ్చాడు. ఎప్పుడో ఏదో టిఫిన్ మాది దీనికి ఫ్రెండ్ అనమాట. ఓకే. ఏదో టిఫిన్ మామయ్య వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ మమ్మీకి ఆ టైంలో బాగోలేదంటే నేను టిఫిన్లు ఇచ్చాను మార్నింగ్. ఓకే. ఆ టైంలో తిని కనిపించింది. అలా అలా మొదలైంది. కనిపిస్తే మరి ఎవరికైనా అలాగే కదా అని అడిగాడు. ఎవరిని అడిగారు? కజిన్. మా కజిన్ అడిగి అప్పుడే తర్వాత మా ఇంటికి వాడితో వచ్చావు కదా, మా ఇంటికి వెళ్ళిపోతే నేను నార్మల్గా ఇంకా తర్వాత ఎక్కువ డేస్ కాదు కదా, మా అయితే 2-3 డేస్కి వెళ్తాను. మళ్ళా హాలిడేస్ అయిపోయిందా ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో రిలేటివ్స్ లో ఫంక్షన్ అయితే మ్యారేజ్ దానికి కూడా వెళ్ళిపోయాను. వాళ్ళ రిలేటివ్స్ దానికి కూడా వెళ్ళిపోయాను. తెలియదు మరి నాకు ఎవరు తెలియకపోయినా సరే నేనే వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి మాట్లాడి పరిచయం చేసుకుని కలిసాం తప్ప తను ప్రపోజ్ చేసే తప్ప నేను ఆ రోజు ప్రపోజ్ చేశారా? ఒక్క కుండేసి అంతే. అవునా? చేసుకోండి. చాలా ఇయర్స్ పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. ఎవరు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు? టైం తీసుకోవాలి కదా. ఇయర్సా? ఇయర్స్ వెయిట్ చేశారా మీరు? అట్లే అంత సీరియస్ గేమ్ వెయిట్ చేయలేదు. సర్లే మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు అప్పుడు నేను ఓకే 3 years అవుతుంది కదా అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి. అంతే. ఇప్పటికి 3 years అప్పుడు 3 years 2.5 అనుకుంటా. నేను మీద ఒక వీడియో చూసుంటా, దాంట్లో ఇంత చిన్న పిల్లల నుంచి మీరు ఇలా పెద్దవాళ్ళు అయ్యేదాకా మీ జర్నీ ఉంటది. ఎన్ని ఇయర్స్ అసలు అది అవసరం? అసలు మరీ చిన్న పిల్లలని నిబ్బనిబ్బిలాగా ఉన్న దగ్గర నుంచి చిన్న పిల్ల అప్పుడు నాకు ప్రపోజ్ చేశాడు అంతే. అప్పుడు నాకు తిని జస్ట్ ఇష్టం ఉండేది, బట్ ఎందుకులే ఆ టైంకి వద్దులే యాక్సెప్ట్ చేయలేదు. టైం తీసుకోవాలి అని చెప్పి నేను. ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ మీరు ఇద్దరిది? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తే 6 years అవుతుంది. డేట్ మర్చిపోయారు కదా? నేను డేట్ గుర్తుంచుకున్నాం అనుకోండి కలిసి ఉండం, అలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. అందుకే సరే చూద్దాం, ఫస్ట్ కలిసి ఉంటే అప్పుడు చూద్దాం ఇవన్నీ. నాకు మ్యారేజ్ డేట్ ఒకటే గుర్తుంచుకోవడం ఇష్టం. ఏం గుర్తులేవు. లవ్ ఎప్పుడు మంది ఈ డేట్కి మొత్తం 1 year అయింది, ఈ డేట్కి 2 years అయింది, అలా కాకుండా జస్ట్ నాకు ఈ ఇయర్ నుంచి కాబట్టి ఈ ఇయర్తో నేను కౌంట్ చేస్తాను. నార్మల్ ప్రతి ఒక్కరు ఇయర్కి అది మేము ముందే అనుకున్నాం, అది మేము చేసుకోవద్దు, యానివర్సరీలు అలా అలాంటిది వద్దు, ఓన్లీ మ్యారేజ్ యానివర్సరీలే సెలబ్రేట్ చేసుకుందాం అని. లవ్ యానివర్సరీ నార్మల్ గా చూసినా సరే అలాంటి సెలబ్రేట్ చేసుకుంటే February 2nd ఇది అదే అంటే ఏమంటారు మంత్ గుర్తుంది నాకు, ఎగ్జాక్ట్ డేట్ ఉంటాయి కదా, డేకి వాలంటైన్స్ డే అదే. ఇది నార్మల్ గా అయితే యానివర్సరీ గట్రా ఏమి ఉండవు. అంటే మేము లవ్ స్టార్ట్ అయ్యి మంది ఇప్పుడు ఈ డేట్ కి మంది 1 year అయింది, అది మేము సెలబ్రేట్ చేసుకోవద్దు అని నేనైతే అనుకున్నా పర్సనల్ గా. అందుకే నేను ఆ డేట్ గుర్తుంచుకోలేదు, చేసింది. నార్మల్ చెప్పాలంటే అవే మీరు ఎంతకన్నా నివ్వగల్లా చేస్తారు అవి. నా దృష్టిలో నేను అదే అనుకుంటాను అంతే. ఎందుకు అదేదో పెళ్లి డేటే గుర్తుంచుకుందాం అని చెప్పి ఆ డేటే అనుకున్నాం, అదే గుర్తుంచుకునేలా పెళ్లి చేసుకున్నాం. 3 years తర్వాత యాక్సెప్ట్ చేశారా మీరు? 2.5 ఆ మధ్యలో ఇంటికి వచ్చి తిరుగుతూ ఉండాలి మీకోసం? అవునా? ఇప్పుడు లాక్డౌన్ టైంలో మా ఇంటి సైడ్ వచ్చారు. ఓకే. ఆ తర్వాత అప్పుడే మళ్ళీ అంటే ముందు కొంచెం మాట్లాడేదాన్ని కానీ మరీ అంత కాదు. అప్పుడు మళ్ళా మాట్లాడడం
మాట్లాడారు. యా, ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు దాచి పెడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు దేనికోసం. వై? ఏం లేదు, ఏముంది, పెళ్ళైపోయింది, బేబీ పుట్టేశాడు, అయినా కూడా ఇంకా లవ్ స్టోరీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు మీరు. చెప్తాం, అది చాలా ఫేస్ చేసాం అన్నిని. ఎవరి పేరెంట్స్ ఒప్పించుకుంటారు ఈజీగా? ఎవరు ఒప్పుకోరు అస్సలు. కష్టమే. అంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటారు మంది? మాకు ఒప్పుకున్న తర్వాత కూడా మేము చాలా మళ్ళా పెళ్లికి మాకు అలానే బోల్డ్ కాన్సిక్యూషన్స్ చూస్తూనే వచ్చాం. అవునా? చాలా అంటే లవ్ అంత ఈజీ కాదు. మేమిద్దరు స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఇంకొంచెం ఈజీ అయ్యింది అంతే. మరి ఎప్పుడో ఏ లవ్లో అన్నా సరే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే అది మ్యారేజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లిటిల్ హార్ట్స్ మూవీలో డైలాగ్ ఉంటుంది ఇది. మీరు మూవీ చూడలేదా? చూసాను, అంత గుర్తుంచుకోని. మనకు ఫైటింగ్స్ ఉన్నవే ఎక్కువ కాన్సన్ట్రేషన్, యాక్షన్ మాత్రం. యాక్షన్. మీ లవ్ జర్నీలో మీరు చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి మీకు గుర్తున్నది ఆయన చేసింది? నా కోసమా? నార్మల్ గా తను చేసింది ఏదైనా మీకోసం తను చేస్తే నార్మల్ గా మీకు గుర్తున్నది? ఏమీ చేయలేదు అనుకుంటా. ఏమో, నాకు తెలిసే వరకు అయితే, నేను చేసే వరకు అయితే వ్యాలంటైన్స్ డే ఒకటే, అంతే. ఇంతకు అలా అడుగుతున్నారా థింగ్స్ అంటే? అన్నీ తను స్టార్టింగ్ అంతా బాగుండేది. స్టార్టింగ్ అదే నా మాట వినేవాడు కదా, అది అప్పుడు అసలు తేజ అంటే అసలు తేజ అన్న మాట కూడా అనవసరం, అంత బాగా వినేవాడు. లైక్ చాలా బాగుండేది అప్పుడు. ఏం మారిపోయింది? ఏం బాగాలేదు ఇప్పుడు? ఇందాక ఒకటే మాటని 10 సార్లు చెప్పాలి నేను, అప్పుడు వింటాడు. అప్పుడు అంత అవసరం లేదు, నెమ్మదిగా మాట్లాడాడు. మళ్ళీ ఏదో అమ్మాయి లాగా. స్టార్టింగ్ లోనే స్లోగా మాట్లాడితే మాకు వినిపించట్లేదు, స్లోగా మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాం అంటున్నారు. స్లోగా మాట్లాడదాం కానీ ఆర్గ్యుమెంట్ చేయమని. నాకు అసలు ఆర్గ్యుమెంట్ లో నేను అసలు ఆర్గ్యుమెంట్ నాకు అవ్వకూడదు, కానీ ఆర్గ్యుమెంట్ అయినా ఆర్గ్యుమెంట్ లో నాకు పక్కలు గెలిస్తే అస్సలు ఒప్పుకోను. అందులో నీళ్ళు ఇప్పుడు నేను ఏదైనా గొడవ కానీ ఏదైనా మాట్లాడాను, రైట్ ఉంటాను ఫస్ట్లీ. నేను మాట్లాడానంటే ఎక్కువ మాట్లాడుతున్నా, ఆర్గ్యుమెంట్ చేస్తాను. మాట్లాడుకుని సైలెంట్ ఉంటే నువ్వేం మాట్లాడలేదు అంట. సమాధానం ఇలా మరి నేను ఏం చేయగలను అప్పుడు? అమ్మాయిలు కొంచెం టఫ్ కదా చాలా. అది ఒప్పుకోండి, అదే అన్నా సార్. నిన్న ఒకరితో అట్లా అమ్మాయిలే కదా. ఆవిడ బాధ కూడా అదే, అసలు నన్నేమో నన్ను అమ్మాయిలు ఎందుకంటావని. అంతే కదా ప్రియా గారు? ఎవరిని అన్నట్టు మనం చాలా గ్రేట్ అసలు. ఎందుకు ఆ భావం ఎందుకు వచ్చేసింది అసలు? మనం చాలా గ్రేట్. ఐ మీన్ ఇవన్నీ ఫేస్ చేస్తూ వచ్చి దాని తర్వాత ఈ జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీ, డెలివరీ జర్నీ, ఇవన్నీ చూసాక అసలు మనం గ్రేట్ కాదు, మనం చాలా గ్రేట్. అంటే అక్కడ ఎవరన్నా అమ్మాయి గ్రేట్ అంటారు. అందుకే ఇంకా మనతో అసలు నోరు ఎక్కువ పెట్టుకోకూడదు కదా, అంతేనా? అంటే ఎవరు అర్థం చేసుకోకపోయినా హస్బెండ్ పక్కా అర్థం చేసుకోవాలి. ఎండింగ్ వరకు ఎవరు కూడా అంతగా నోరు పెట్టుకోరు. హలో, మిగతా టైంలో పెట్టుకుంటారు. ఎండింగ్ కాదు, మొత్తం లైఫ్ అంతా అప్పుడు. అంతే కదా, మీరు ఎంత అంటే అంతే. అదే కదా, నేను ఒప్పేసుకుంటా, నాకేం బాధలేదు. మీరు అంతే అనండి, నేను అంతే అంటాను. నాకేముంది, ఒక గంటే కదా. అంతే కదా అంట. అదిగో పాపం తేజ గారు బాధ అర్థం చేసుకోండి కొంచెం. తేజ ఏంటంటే ఇతను అన్నీ విన్నట్టు ఉంటారు కానీ ఏది వినరు. అన్నీ చేస్తున్నట్టు అని చూపిస్తారు కానీ ఏది చేయరు. అన్ని తనకు నచ్చినవి చేస్తాడు. ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ ద టైంకి అస్సలు ఫస్ట్ నుంచి అంతే. కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, బాగా గుడిదాల్లో ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఓకే, ఎప్పుడైనా మనం ముందుకు వెళ్తూ 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 తెలుస్తుంది. అయితే అన్ని విన్నట్టు నట్టి ఇచ్చేస్తాడు. అబ్బాయిలు అందరూ అంతే. అంతేనా? అంతే. కానీ మీరిద్దరు ఇంత దూరం జర్నీ చేశారు కదా, అసలు అండర్స్టాండింగ్ లేకపోతే, మీరిద్దరు అంత మంచి కప్పులు కాకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు కదా. మీరు విన్నారు ఇప్పుడు ఒక మాట అనింది ఆవిడ, మీరు మిస్ అయిపోయారు. మళ్ళీ చెప్పు. గొప్పలు ఎప్పుడు పొగడకూడదు, అది ముందు అసలు పొగడకూడదు. పొగిడారు కానీ మీరు వినలేదు, మళ్ళీ ఇంటర్వ్యూలో చూసుకోండి. ఏదో చెప్తున్నారా? కానీ ఎక్కువ నవ్వుకున్న దానికన్నా గొడవలు ఆడుకుంటేనే ఇంకా బాగుంటాం. మాది ఎక్కువ బాండింగ్ అంటే గొడవలే. అల్లు అర్జున్ సినిమాలు చెప్తారు కదా, గొడవ ఎంత అయిన తర్వాత సరే చూడు బాగుంటాను, ఈసారి చూడు బాగుంటాను, నీ చెప్పింది వింటాను అంటాడు. జస్ట్ 2 days మళ్ళీ సేమ్ రిపీట్. ఏమి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఇలా కాదు అసలు, ఆర్గ్యుమెంట్ కూడా మాకు ఏదేదో దానికి కాదు, చిన్న చిన్న వాటికి అయిపోతాయి. ఈ గ్లాస్
ఈ గ్లాస్ కోసం అనుకో, ఆ గ్లాస్ కోసం గొడవ పడతాడు. లేదు ఇది చిన్న అంటే చాలా సిల్లీ గొడవ, అసలు దానికోసం ఆర్గ్యుమెంట్ ఎందుకు, పోన్లే ప్రియా పోన్లే నువ్వు అన్నది కరెక్ట్ అని చెప్పేస్తే అయిపోయింది కదా. లేదు అసలు అది తను తెలిసినా తెలియకపోయినా నాతో మాత్రం ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఖచ్చితంగా చెయ్యాలి. నేను కూడా గెలవాలి ఈ ఆర్గ్యుమెంట్లో అన్న. నువ్వు చేయవా? చేస్తాను. ఆర్గ్యుమెంట్ చేయవా? అదే చెప్పిన అంటే కొంచెం ఎక్కువ మాట్లాడితే దాని ఆర్గ్యుమెంట్ అంటారు అంతే. మరి ఎక్కువ మాట్లాడితేనే కదా ఆర్గ్యుమెంట్ అవుతుంది. వదిలేండి. ఇప్పుడు గొడవ అయ్యేలా ఉంది మళ్ళీ మీరిద్దరికి. లేదు దాటేసి వచ్చేసారు అవన్నీ, ఆ స్టేజ్ దాటేశారు. ఇప్పుడు మాట్లాడుకునేది అరుచుకుంటూ మాట్లాడుకోవడం అయిపోయి ఉంటది ఆల్రెడీ కదా. లేదు ముందు కూడా మేము అరుచుకునే వాళ్ళు. తినే ఇప్పుడు ఆడలేదా? నేనే. మీరే అరిచేవాళ్ళు, పాపం వినేవాళ్ళు. పాపం ఏం కాదు, మనం అరిచామంటే పక్క పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తేనే కదా. ఇప్పుడు ఆవిడ నన్ను కొట్టేలా ఉన్నారండి. నేను ఆవిడ లేదు చెప్పండి, మన ఊరికి ఎవ్వరికైనా ఊరికి కోపం రాదు, ఊరికే బాధ రాదు, ఏది ఊరికైతే మన ఎవ్వరికి రాదు ఎమోషన్స్ అనేవి. పక్క పర్సన్ బిహేవియర్ బట్టే మనం రియాక్ట్ అవుతాం. సో తను అలా నేను తన కోపం అయ్యేలాగా కానీ ఏం అయ్యేలాగా మాక్సిమం చేయదు. తను మాత్రం 100% చేస్తాడు. నా కోపం రాకుండా ఉంటుందా? పక్కా వస్తుంది. ఓకే, కానీ అప్పటికి అలా కొన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటాను, కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది. సో 3 years పట్టింది మీరు ఒప్పుకోవడానికి. మీ పేరెంట్స్ ఒప్పుకోవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? మా పేరెంట్స్ ఒప్పుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. వెంటనే ఒప్పేసుకున్నారా? వెంటనే అంటే వెంటనే కాదు, కొంత ఒక 6 months అనుకుంటా. 6 months లోపలే ఒప్పుకున్నారు. 3 months. మరి మీ పేరెంట్స్? వాళ్ళ పేరెంట్స్ తినేం ఒప్పించలేదు. ఇలా ఇష్టం నాన్న అంటే అంతేనా. ఫస్ట్ మా డాడీకి చెప్తే అప్పుడు మా డాడీ మమ్మీతో మాట్లాడారు. వీళ్ళ మమ్మీతో మాట్లాడిన తర్వాత ఇంకొక ఓకే అయ్యారు. రిస్క్ ఏం కాదు, ఓకే అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉండేది. ఓకే, దాని తర్వాత ఇంకా రాలా. వీళ్ళ డాడీకి ఎక్కడంటే ఒప్పుకున్నారు. మా డాడీ అలా చేశారు, కానీ మమ్మీ సపోర్ట్ చేశారు, మేనేజ్ చేశారు. అంతే అక్కడ మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కదా. మమ్మీ మమ్మీ బాగా సపోర్ట్ చేశారు. మొత్తం స్టోరీ అంతట్లో కూడా మెయిన్ రోల్ మా కోసం స్టాండ్ తీసుకునేది, ఎస్పెషల్లీ తేజ కోసం స్టాండ్ తీసుకుని మమ్మీ. అవునా? ఓకే, వీళ్ళ మమ్మీ మీకోసం స్టాండ్ తీసుకున్నారా? ఓకే. తేజ ముందు నుంచి అందరికీ తెలుసు, మా రిలేటివ్స్లో కానీ అందరికీ తెలుసు. సో ఏవో అలా చెప్పారు, ఈ అబ్బాయి వద్దు అలాగా ఇలాగా. మా మమ్మీ మాత్రమే ఏం పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ప్రియకి ఇష్టం మాకు ఇష్టం, మాకు ఇష్టం మీకు ఇంకెవరికి మాట్లాడేది లేదు, ప్రియకి నచ్చితే మాకు చాలు అంతే. మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేసారు అప్పుడే? చేశారు. ఓకే. అంటే మొన్న ఈ మధ్య బాబు శ్రీమంతం వీడియోలో తేజ పేరెంట్స్ లేరు, లేట్గా వచ్చారు. అంటే మా పేరెంట్స్ అంటే మరి మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, దాని దగ్గర మా నాన్న ఉన్నాడు. వీళ్ళ డాడీ ఏంటంటే మరి ఇంకా వర్క్ వెళ్ళిన తర్వాత ఇంకొచ్చిన తర్వాత అత్తయ్య ఈ మధ్యన కొంచెం ఇంకా ఇంకోటి హెల్త్ ఇష్యూ బాగోదు కదా అత్తయ్యకి, ఇంకా ఏంటి అని చెప్పేసి మేము ఎక్కువ ఆల్రెడీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఫోర్స్ చేయకూడదు అని చెప్పి ఓకే లైట్ వచ్చారు. కానీ కొంచెం లేట్గా వచ్చారు. మా మమ్మీ వాళ్ళు రాలేదు, మా పిన్ని మా అక్క వీళ్ళు వచ్చారు. చూసాను నేను కూడా. ప్రియాంక అంటే మీ ఇద్దరికి బాగా దిష్టి తగిలేసి అలా అయిపోతున్నాయా, లేకపోతే ఏంటి? అంటే నేను చూడంగా ఈ లాస్ట్ 1 yearలో చాలా చాలా దారుణాలు జరిగిపోయాయి కదా మీ ఫ్యామిలీలో. బాగా బయట వాళ్ళది కాదు, ఇంట్లో వాళ్ళదే తగులుతాయి ఎక్కువ. అంతే కదా. నాకు తెలియదు నువ్వు ఇంట్లో వాళ్ళదంటే మీరు ఎవరినన్నా. ఎవరైనా ఉండొచ్చు, ఎప్పుడు బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది మన మీద అయినా సరే ఏవడానికి. అలాగని తెలిసినా తెలియకపోయినా సరే మ్యాక్సిమం ఏదన్నా సరే ఇంట్లో అది మాత్రం నిజమే, ఇంట్లో వాళ్ళదే ఉంటుంది. ఇంకా ఏం చేయలేము, అన్నీ ఇంకా పట్టించుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళాం కాబట్టి అంతే. మనం ఒక ప్లాట్ఫామ్లో ఉన్నామంటే కామన్గా వస్తాయి, మనం దాటుకొని ముందుకు వెళ్ళాలి. హీరోలు అటలుగా వస్తాం మనం అంతా, అక్కడ హీరోలో ఆడిగా వస్తాం మనం అంతా. వస్తాయి, అందరికి వస్తాయి, కానీ మరీ ఎక్కువ వచ్చేసినట్టున్నాయి ఈ మధ్య ఘోరంగా. చాలా కొంచెం హ్యాపీగా ఉన్నా చూడలేరు జనాలు, అంతే. ప్రియాంకకి అదేంటి
బ్రెస్ట్ ఇబ్బంది వచ్చింది, అది కూడా లాస్ట్ ఇయరే కదా? లాస్ట్ ఇయరా ఈ ఇయరే స్టార్టింగ్ జనవరిలో అయింది తనకి. మళ్ళీ వెంటనే యాక్సిడెంట్ అయింది మీరందరికి. అబ్బా నేను ఆ వీడియో చూసినప్పుడు షాక్, అసలు ఏమైంది సడన్ గా, నిన్నటి వరకు బాగుండే కదా. అదేం చేయలేం, అవ్వాలని రాసిపెట్టి ఉంటే అయిపోయింది అంతా. అది ఎక్కడో ఎంతవరకు అవ్వాల్సింది అలా చాలా పెద్దది అవ్వాల్సింది, కానీ చాలా గూగుల్ అందులో సగం గూగుల్ మ్యాప్ మనకు చాలా రాంగ్ చూపిస్తుంది. ఒక 80 అదొక గూగుల్ మ్యాప్ వల్ల రాంగ్ అయిపోయిందా? అది చూపించింది డైరెక్ట్ శ్మశానంలో చూపించింది గూగుల్ మ్యాప్. శ్మశానంలోకి వెళ్ళిపోయాము. శ్మశానంలోకి వెళ్ళారా? అది మరి అంటే లొకేషన్ రాంగ్ చూపించింది. దాని తర్వాత ఇంకా ఒకటి వెళ్ళాల్సిన డెస్టినేషన్ కి ముందుగా అంతా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వెళ్ళిపోయాము, అసలు మాకు ఇది అవ్వకపోదు. కానీ అది డెస్టినేషన్ రాంగ్ చూపించింది. చాలా అవర్స్ మాకు వేస్ట్. ఎక్కడికో వెళ్ళిపోయాం, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ అయ్యి ఇంకా మేము ముందుగా స్టార్ట్ అయినా సరే అంటే అంత అవర్స్ అయింది కాబట్టి ఇంకా అలా ఏదో అయ్యింది. ఇంకా అది గుర్తు చేసుకోవడం కూడా అస్సలు లేదు. చాలా మా లైఫ్లోనే మర్చిపోలేని. నాదైతే ఫస్ట్ యాక్సిడెంట్, అదే పెద్ద యాక్సిడెంట్. మీకు కూడా బాగాలేకుండా వచ్చింది కదా? నాకు చాలా అంటే ఇక్కడ బెలూన్ ఉంటది కదా, అదొకటి స్టీరింగ్ తగిలిసింది. దాని మీద కొంచెం ఎక్కడ తగిలితే అంత బ్రీతింగ్ అంతగా అంటుంది కదా, ఆ ఉన్న ఒక 1 డే అంతే. 1 డేకి మనకైతే ముందు కూర్చుంది మేమిద్దరే. ఓకే, మీకు కూడా ఇక్కడ సీట్ బెల్ట్ ఇక్కడ ఇలా సీట్ బెల్ట్ వేసుకున్నా. తిని అప్పుడే జస్ట్ సీట్ బెల్ట్ తీసాడంట. సీట్ బెల్ట్ తీసాను అప్పుడే. యాక్చువల్ సీట్ బెల్ట్ ఉంటే తనకి అంత మీరు అప్పుడే తీసారు. ఆ లోపల మాత్రం నాకు ఎలా కనిపించింది అంటే ఈ బోన్ చిరిగిపోయినట్టు అనిపించింది, అంతలాగా తగిలింది నాకైతే. పెయిన్ మాత్రం ఉండేది ఒక 1 వీక్ వరకు. నా హాస్పిటల్లో అయితే స్కాన్ చేస్తారు కదా, అక్కడైతే అన్న నేను పడుకోలేను, చంపాను అనేసాను. అయితే అంత పెద్ద మాట అనేసాను. ఇలా వెనక పడుకుందామంటే అంత పెయిన్ వచ్చింది, బ్రీతింగ్ అనేది కాదు. అందులో యాక్సిడెంట్ అయింది, సో పానిక్ గా కూడా ఉంటాం. కొంచెం పానిక్ అయిపోతారు. మీకు ఇలా ఇక్కడంతా తగ్గింది. నాది చాలా అంటే లక్కీ అన్నమాట. గట్టిగా డీప్ గా కట్ అయితే స్టిచెస్ పడుతుంది, అలానే స్టిచెస్ కూడా వేయలేదు. ఇది కూడా కొంచెం సెన్సిటివ్, అది కాకుండా పైకి ఉండదు, ఇంకా ఇలా కిందకు ఉంటుంది కదా ఇది. కానీ స్టిచెస్ కూడా వేయలేరు కదా, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నాను. అసలు ఇంకేది చేయలేరు. అప్పుడు నాకు తగిలినా సరే నన్ను ఒక దగ్గర పెట్టేశారు. వీళ్ళందరికీ ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఉన్నాను. బాగా ఎవరికి అడిగే చాలా గట్టిగా, చాలా చూడలే మనకి ఆ టైంలో, మనం చూడలే మనిషిని, అంత దారుణం తగిలే. బాడీ మొత్తం మేజర్ డ్యామేజ్. ప్రియాంకకి గట్టిగా ప్రియాంకకు పాపం ప్రతిదీ ఏదో ఒకటి గట్టిగా మీదే తగులుతుంది. ఫేస్ మీద తగిలింది. మీరు ప్రెగ్నెంట్ కదా ఆ టైంకి. అసలు అక్కడ డాక్టర్స్ అన్నారు, ఇంత యాక్సిడెంట్, ఇంత పెద్ద యాక్సిడెంట్ లోని కూడా సేఫ్ గా ఉన్నదంటే చాలా లక్కీ అని చెప్పేసి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఒక ప్లస్ పాయింట్ అయి ఉంటది ఆ టైంకి. అందులో నేను సీట్ బ్యాక్ చేసి ఇలా పడుకున్నాను అనమాట. సో అందుకే నేను ముందుకు కూడా రాలేదు, అలానే ఉండిపోయాను. అందుకే జస్ట్ ఇది ఇలా సీట్ పెట్టుకుంటాం కాబట్టి ఇది రఫ్ అయింది అంతే. ఇంకా డీప్ గా కూడా కట్ అవ్వలేదు నాకు ఏది. అప్పుడు కూడా ఈ టైంలో కూడా వీడియోలు తీస్తారా ఎవరైనా? యాక్సిడెంట్ అయితే వీడియోలు పెడతారా అన్న కామెంట్లు వచ్చాయి. కామెంట్స్ ఇంకా మంచివి వస్తాయి, చెడువి వస్తాయి, అన్నిటిని చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు. చాలా నేను అసలు నెగిటివ్ కామెంట్ కొంత చూస్తే పాజిటివ్ మంది ఉన్నారా అని. అవునవును, చాలా మంది మేము ప్రేయర్ చేస్తున్నాం. చాలా మంది నిజంగా అంతా మేము చాలా లక్కీ, అంత మంది మా కోసం ఉన్నారు. అంటే ఫర్ ఏ డే మేము భయపడ్డాం, మీరు నాన్నకు సీరియస్ అయిపోతుంది, అది ఖర్చు అయిపోతుంది, ఖర్చు చాలా అవుతుంది అనేసరికి అసలు ఏమంటారు, మా డాడీకి బాగున్నప్పుడు నాకు మొత్తం ప్రెగ్నెన్సీ అది బాగానే ఉండేది. బాగాలేదు, ఆపరేషన్స్ అవుతున్నాయి, అది సక్సెస్ అవుతుందా. నాకు ఎక్కడ ఏడుపు వచ్చిందంటే, అందరూ బయటకు వచ్చాం, అతను బయటకు వచ్చిన తర్వాత నేను అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అతను చూడ నాకు భయపడిపోయాను. నేనైతే అందరూ అప్పుడు నాన్న అందరికి ఎలాగుందని అడిగా, అతను ఎలాగుందని అడగలే, అందరికి ఎలాగుందని అడిగారు. ఎందుకంటే అందరూ కూడా నార్మల్గా ఎవరంటే చూసుకుంటారు, మన గురించి మనం పట్టించుకుంటాం. ఆ టైంలో కూడా మిగతా వాళ్ళకి ఎలా ఉంది, మాటలు కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. ఇదేమో ఇక్కడ చాలా లోపలికే. అతనికి ఎందుకు అలా తగిలే కూడా మా డాడీ అది తెలియదు. నా సైడ్ ఉన్న అందరిలో నేను సేఫ్ అయిపోయాను. ప్రియాంకనా తేజ వెనక డాడీ వెనక ప్రియాంక.
సో వీళ్ళిద్దరికి గట్టిగా తగిలే. వీళ్ళ హైట్ కదా, హైట్ మీద చాలా ఎక్కువ తగిలేసి, కానీ బాగా ఓవర్గా తగిలేసి ఇట్లా గుద్దుకునిందేమో. అందరికి జస్ట్ మైనర్ గా చిన్నగానే అంటే ఒక కొన్ని డేస్ లో మేము రికవర్ అయిపోతాం అన్నట్టే తగిలింది. డాడీకి అలాగే తగిలి అంటే ఇప్పుడు అయ్యింది అంటే యాక్సిడెంట్ ఎవరికి దెబ్బలు తగలకుండా ఉండవు, కామన్. అంత తగిలింటే బాగుంది అనిపించింది. కానీ మరీ అంత అంటే అసలు మేము అన్ని తగిలాయా ఇంకా ఇదొకటి బ్యాక్ మెడ దగ్గర ఉంటాయి కదా బోన్స్. తర్వాత మాకు ఇవన్నీ తగిలని తెలియదు. మాకు కళ్ళకి కనిపించింది అప్పుడైతే లెగ్ ని ఓన్లీ ఇదే అనుకున్నాం. అంతే ఈ హాస్పిటల్ వెళ్ళిందో తెలిసే ఇన్ని తగిలేదు. ఈ మక్క దగ్గర బాల్ ఉంటది కదా, ఆ బాల్ ఇరిగిపోయింది, సైడ్ అయింది. ఏమన్నారు డాక్టర్స్ ఆ టైంకి? డాక్టర్ ఫస్ట్ మాకు తెలీదు. ఖమ్మం హాస్పిటల్ ఉన్నప్పుడు అది చెక్ చేయలేదు. నార్మల్ గా మన పార్సల్ కి వస్తాయి కదా అట్లు, అది అట్ట వేసి పెట్టేసి కట్టారు అంతే. ఏం చేయలేదు అక్కడ చాలా టార్చర్. అక్కడ ఓన్లీ మాకు చెప్పింది ఈ లెగ్ ఇంజరీ ఒకటి, ఈ లిప్స్ ఒకటి, ఐబ్రోస్ అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఈ నక్క దగ్గర ఇదయింది, హిప్ ఇదయింది అని చెప్పి. ఖమ్మం దగ్గర వద్దు, అంబులెన్స్ లో వచ్చారా? అంత కరెక్ట్ గా మళ్ళీ ఉంటది లేదు మనకు తెలియదు కదా, ఇక్కడికే తీసుకొచ్చదని చెప్పి అంటే మన ఊర్లో ఉంటేనే మనకి ఏదన్నా అప్డేట్ లో ఉంటది. అక్కడ ఎవరు మనకు తెలియదు, అప్డేట్ లో మనకి ఏమి ఉండదు. కానీ పైన నేడుస్తుండేనా మీ డాడీ అప్పుడు? అంత గట్టిగా తగిలే కదా. నా పక్కనే ఉన్నారు. నాకు ఒక వైపు నుంచి టెన్షన్, భయము అన్ని ఇంటి అసలు ఫస్ట్ అంటే పక్కన నేను తట్టుకోలేకపోయినా వాళ్ళ చెప్పేసి. ఆ టైంలో నాకు ఆ కార్ లోనే కార్ ఐటమ్ ప్రతిది కూడా చాలా డేంజర్. సీట్ బెల్ట్ సహా అన్ని డేంజర్, ప్రతిది కూడా మనకు ప్రాణం మీదకి వచ్చింది. ఎవరు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు ఆ సిచ్యువేషన్ లో? వీళ్ళ మమ్మీయే. అవునా? మీ డాడీకి అంత అయినా కూడా ధైర్యంగా ఉండేనా? మీ అందరినీ లేపింది ఆవిడే. నేను ఇంత చిన్న డోర్లో కూడా వస్తాను నేను. నాకు మరి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకేం తెలియదు. ఆ ఎలాగొచ్చినా కూడా నాకు తెలియదు. మరుసటి రోజు 2 days తర్వాత కార్ దగ్గరికి వెళ్తే డోర్ ఫుల్ ఓపెన్ అవ్వలే, ఇంతే ఓపెన్ అయింది. అసలు ఆ టైంలో హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు? నేనే ఫోన్ చేశాను హాస్పిటల్కి, పోలీసుకి నేనే ఫోన్ చేశాను చేసి, కానీ ఎవరిని ఎత్తలేకపోయాను. ఎందుకంటే వెయిట్ ఎత్తామంటే ఇక్కడ నొప్పి నాకు. మొత్తం అందరిని తీసింది ఈవిడే. ఓకే, మీ మమ్మీ ధైర్యంగా అందరినీ బయటకు తీసుకొచ్చింది. నన్ను తీశారు. దాని తర్వాత మా తమ్ముడు వెనక నుంచి ముందుకు వస్తాడు అనమాట. వాడైతే ప్యానిక్ అయిపోయి దగ్గర ఒక 1/2 hour లాగలేదు, ఎంత కొట్టినా లాగలేదు. కళ్ళు అనేది ఇలా మూసుకున్నాడు. అందరం మేము కాన్షియస్ లో ఉన్నాం. శివ ఒక్కడే పడిపోయాడు. మీ నాన్న మెలకుతోనే ఉండే. అన్ని దెబ్బల్లో కూడా మీ డాడీ అంటే లెగిసాడు. మమ్మీ అనుకుని లెగిసే ఉన్నారు కదా, అంటే మమ్మీ ఏమనుకున్నారు, జస్ట్ నార్మల్ గా ఇప్పుడు ఒక మదర్ గా అయినా సరే నార్మల్ గా పెద్ద. అదే కాకుండా నాకు అతను ఒక 10 minutes కనిపించదు లోపల కార్లోని. అయ్యో. దాని తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అతను బయటకు వచ్చారు. అవునా? మమ్మీ ఏమనుకున్నట్టు నేను బాగున్నాను, నాకేం తగ్గలేదంటే అంటే చీకటి కదా, సో మమ్మీకి తెలియదు అసలు డాడీకి అంత దెబ్బలు తగిలి ఉంటాయి అని కూడా. అంటే ప్రసాద్ అంటే అన్నారంట. అంటే ఇది బాగానే ఉంటదేమో అని చెప్పేసి మమ్మీ పిల్లలు మేము ఏమయ్యామని చెప్పేసి మమ్మీ ఫోకస్ అంతా నా మీద, తమ్ముడి మీద. ప్రియాంక దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది. లైట్ ఫ్లాష్ వేసినప్పటికీ అది ఇలా చూస్తుంది. ఏం గుర్తులేవు, డాడీకి అక్కడ గుర్తులేదు, తమ్ముడికి అక్కడ జరిగింది ఏది గుర్తులేదు, ప్రియాంకకి గుర్తులేవు. హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తున్నాయి. అంటే అప్పటికి వాళ్ళు యాక్సిడెంట్ అయిందా మనకి, మా డాడీ అయితే ఏమైంది బుజ్జి. ప్రియాంకకి అయితే అసలు ఇంకా అదో దానిలో ఉండేది. అమ్మో ఆ మూమెంట్స్ అసలు నాకు అసలు గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు. ఎంత ఖర్చు అయింది హాస్పిటల్కి మొత్తం? ఇప్పుడు అంతా మా అక్క వాళ్ళు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు చూసుకున్నారు. ఏంటి ఏ వచ్చినవైనా సరే, ఏం పెట్టుకోవాలన్నా సరే. తర్వాత మా డాడీ ఫ్యామిలీ ఇంకా సరిపోకపోతే మా డాడీ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే, యూట్యూబ్ ఫ్యామిలీ కూడా హెల్ప్ చేసినట్టున్నారు కదా? అదే కదా, మరి వీళ్ళు హెల్ప్ చేసింది మా అక్క వాళ్ళు చూసుకున్నారు. ఇంకా ఏమైనా ఉంటది ఇంకా ఉండమని మా డాడీ ఫ్యామిలీ వాళ్ళు. ఎంత టైం పట్టింది రికవర్ అవడానికి పూర్తిగా? ఇంకా మా ఫ్యామిలీ సైడ్ నుంచి కావలేదా? టైం పడుతుంది. ఎన్ని మంత్స్ అవుతుంది అది జరిగి? 4 months అయిపోతుంది. 4 months అయింది ఇంకా రికవర్? పర్లేదు, డాడీ అయిన రికవరీ చాలా చేసుకుంటున్నారు. అవునా? ఇప్పుడు లేచి వాకింగ్ అనేది కొంచెం కర్ర పట్టుకుని నడుస్తున్నారా? కర్ర కొంచెం ఇది కాదు, స్టిక్, సింగిల్ స్టిక్. ఓకే, పర్లేదు. అంటే
యాక్చువల్లీ 6 months టైం పడుతుంది, కానీ మా డాడీ తన మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకుని ఎక్కువ పెట్టుకున్నారు కాబట్టి ఫాస్ట్ గ్రోత్. ఆ ప్లేస్ లో ఎవరైనా ఉంటే అంత ఈజీ ఏమైతే అవ్వలేము అస్సలు రికవర్ అనేది. అసలు పర్లేదు, లేచి నిలబడి అంటే తన పనులు తను చేసుకునే అంత గుర్తున్నాయో మొత్తం ఇప్పుడు అంటే మర్చిపోవడం ఏం లేదు. కానీ యాక్సిడెంట్ మూమెంట్స్ గుర్తులేవు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నుంచి గుర్తున్నాయి. బట్ ఇప్పుడైతే ఫైన్. మళ్ళీ చెకప్లు చేపిస్తూ ఉండాలి, చేయించాలన్నారు. ఈ హిప్ ఒకటే ఉండిపోయింది, ఇంకా అది ఆల్రెడీ అయ్యింది, సర్జరీ అయ్యింది, కానీ అది ఏంటి ఎలా అనేది అందరూ అడుగుతున్నారు కదా మీ నాన్నగారు హెల్త్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి. పాపం వాళ్ళ కోసం ఒక చెప్పేశారు అనుకోండి, ఇది పరిస్థితి. నేను మాట్లాడుతున్నాను కనిపించారు నాకు. వెళ్తారా? ఓకే. ఇంకా కుంటున్నారు కొంచెం కదా, సెట్ అవడానికి కొంచెం. అది మెజర్మెంట్ చూస్తారు కదా ఫస్ట్ అలా కాల్ పెట్టి, అవి చూసారు కానీ బాగానే ఉంది అనుకున్నారు. అలాగా ఏదో వెయిట్ బ్యాగ్ ఏదో అన్నారు మాకు, ఇంకా నాకైతే తెలియదు. ఓకే, దాని వల్ల డిఫరెన్స్ వచ్చి ఉంటది అని. సెట్ అయిపోద్ది అన్నారు. సెట్ అవుద్ది కదా, కొంచెం టైం పడుతుంది. పర్లేదులే, ఆ మాత్రం చూసుకున్నానంటే దేవుడిదే. అంత పెద్ద నుంచి ఇంతవరకు రావడం అంటే అది అస్సలు నాట్ ఎట్ ఆల్ ఈజీ. నమ్మలేకపోతున్నాం అంత. మాకు ఎవరికి చెప్పినా సరే మీకు ఎంతవరకు వెళ్ళాల్సింది ఎంతతో ఆగిపోయింది, ఆ రాములు కాపాడేశారు సగం. ఎందుకంటే మాకు శ్మశానంలో చూపించిందంటే మరి ఎక్కడికి వెళ్ళాల్సింది శ్మశానంలోకి వెళ్ళింది. అది ఎక్కడికి, కోల్కతా హైవే అది కాదు, ఏమో నాకు గుర్తులేదు, అస్సలు గుర్తులేదు నాకు అవి. ఓన్లీ ఎట్లయితే ఏంటి మొత్తానికి దాంట్లోంచి గండం గట్టెక్కి బయట. మాకు అప్పటికి చాలా వరకు డౌటే, ఎందుకంటే అంతా తప్పలే అవన్నీ నా అడుగులాగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు గైస్, అందరూ బాగున్నారు. వాళ్ళ నాన్న సెట్ అయిపోయారు. ప్రెగ్నెంట్ లేడీగా ఉన్న మీరు ఫస్ట్ సేఫ్గా బయటపడ్డాం. స్కానింగ్ అంతా వెళ్ళినప్పుడు బాగానే ఉంది అన్నప్పటికీ వచ్చిన తర్వాత అప్పుడు నాకు చిన్న చిన్న మూమెంట్ తెలిసింది.